హలో, ఈరోజు మనం గ్రీన్ హల్వా చేయబోతున్నామండి. చిన్నప్పటి నుండి స్వీట్ బాక్స్లో మనం మిక్స్డ్ స్వీట్ తెస్తే అందులో గ్రీన్ కలర్ హల్వా వస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దాన్ని గ్రేప్స్తో తయారు చేస్తారనమాట. ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి చక్కగా నేను చేసి చూపిస్తాను, ట్రై చేయండి. ఇక్కడ నా దగ్గర ఒక అరకిలో గ్రేప్స్ ఉన్నాయి, వాష్ చేసి పెట్టాను. దీన్ని మిక్సీ జార్లో ఇలా వేసేసుకోండి. చాలామందికి స్వీట్ గురించి తెలీదు, బట్ ఒక్కసారి తెలిస్తే రెగ్యులర్గా చేసుకుంటారు. దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేయాలి. ఇలా జ్యూస్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని ఎందులో అయితే మనం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి వడకట్టేసుకోండి. ఇలా గ్రేప్స్ స్కిన్ రాకుండా మొత్తం ఇలా వడకట్టుకోవాలన్నమాట. ఇలా మొత్తం జ్యూస్ అంతా వచ్చేయాలి. ఓన్లీ స్కిన్ మటుకే మనం తీసేయాలన్నమాట. మధ్య మధ్యలో స్కిన్ తగులుతుంటే బాగుండదు కాబట్టి. ఇలా తీసేసాం కదా గ్రేప్ జ్యూస్ని. ఇందులో మనం ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. అరకిలో గ్రేప్స్కి నేను కొలత చెప్తున్నాను. 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, మరి చిన్న స్పూన్ కాదు, టేబుల్ స్పూన్ కన్నా కొంచెం మీడియం సైజులో ఉంటుంది కదా, ఆ స్పూన్ అనమాట. కార్న్ఫ్లవర్ని మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇందులో బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల పంచదార, వీటిని బాగా మిక్స్ చేసేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గ్రీన్ కలర్ యాడ్ చేస్తున్నాం. స్వీట్ షాప్లో చేసినట్టుగా మనం చేస్తున్నాం అన్నమాట. సో బాగా మిక్స్ చేసేసాం కదా. షుగర్ ఒకసారి మీ టేస్ట్ చూసుకోండి, మీ స్వీట్నెస్కి సరిపోతే ఓకే, లేదంటే ఇంకా కొంచెం యాడ్ చేయొచ్చు. నేను తీసుకున్న గ్రేప్స్ చాలా స్వీట్గా ఉన్నాయి, సో సరిపోతుంది నాకైతే. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి కుక్ చేసుకోవాలి. పక్కకి ఎక్కడికి వెళ్ళకుండా ఒక దగ్గరే ఉండాలి, ఎందుకంటే ఇందులో కార్న్ఫ్లవర్ ఉంది కదా, గడ్డ కట్టేస్తుంది తొందరగా. అలాగే మనకి కర్బూజా సీడ్స్ కావాలి, నేను నిన్ననే తెప్పించాను ఇవి. ఇలా మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. మనం వాడే ప్యాన్ నాన్ స్టిక్ అయితే మంచిదన్నమాట, అంటుకోకుండా ఉంటుంది. చూడండి, థిక్ అవ్వడం స్టార్ట్ అయింది, చూసారా? థిక్ అవుతూ ఉంది. ఎక్కువ టైం ఏం పట్టదు, ఫాస్ట్గానే అయిపోతుంది. ఇలా కొంచెం చిక్కగా అవడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూన్, పెద్ద స్పూను నెయ్యి వేసేయండి. వేసి బాగా మిక్స్ చేసేయండి, మొత్తం కలిసిపోవాలి. కొంచెం పైన తుల్లుతూ ఉంటుంది, జాగ్రత్త, కాస్త దూరంగా ఉండండి, చేతుల మీద పడితే బొబ్బలు వచ్చేస్తాయి. నెయ్యి అంతా లోపలికి కలిసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకున్నాం. మళ్ళీ బాగా కలుపుతూ నెయ్యి అంతా లోపలికి కలిసిపోవాలి. ఒక ముద్దలాగా అయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. మంచి నెయ్యి వేస్తేనే బాగుంటుంది హల్వా ఎప్పుడు. ఇలా బాగా ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో మనం కర్బూజా సీడ్స్ వేసుకోవాలి. నెయ్యితో పాటు ఆ వేడికి చక్కగా వేగిపోతాయి అన్నమాట. ఈ టైప్ హల్వాలు చిన్నగా ఉన్నప్పుడు మనం తెగ తినే వాళ్ళము. రెడ్ కలర్లో, ఆరెంజ్ కలర్లో, ఇలా గ్రీన్ కలర్లో మనకి హల్వాలు కనిపించేవన్నమాట. చూస్తుంటే మీకు గుర్తొస్తుంది కదా, నాకు కూడా మా మమ్మీకి చాలా ఇష్టం ఇది. ఇంకా దగ్గరగా రావాలి, ఒక ముద్దలాగా అయిన తర్వాత అప్పుడు తీసేసుకోవాలి. హల్వాలంటే ఇదే అండి, జస్ట్ కలపడమే. ప్రాసెస్ అంతా ఈజీయే, కానీ కలపడానికి ఎక్కువ టైం పడుతుంది. చూడండి, ఇలా అంటూ ఉంటే ఒక ముద్దలాగా వస్తుంది కదా, ఇలా రావాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం తీసేసుకోవాలి. చల్లగా అయితే ఇంకా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు సో ఇలా తయారు చేసుకున్న హల్వాని ఇక్కడ చూసారా, నేను కేక్ ట్రే ఉంది నా దగ్గర, దాంట్లో నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదా. చల్లగా అయిన తర్వాత అప్పుడు మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. ఇది చల్లగా అవ్వడానికి అట్లీస్ట్ ఒక గంట అయినా టైం పడుతుంది. ఒక 1 అవర్లో చల్లగా అయిపోతుంది. ఇంకా కొంచెం వేడిగానే ఉంది యాక్చువల్గా. దీన్ని ఇలా భలే ఉంది కదా, జెల్లీ జెల్లీ లాగా. మనకి ఇష్టమున్న షేప్లో కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని స్టోర్ చేసుకోవడం. ప్లేట్ తీసుకుందాం. స్వీట్ షాప్లో ఇలాగే ఇస్తారు కదా, క్యూబ్స్ లాగా కట్ చేసి. చూడండి, ఇంతే.
నిలువ ఉంటుంది స్వీట్ మనకి ఇప్పుడు 15-20 డేస్ వరకు హ్యాపీగా. అత్తమ్మకి ఇద్దాం స్వీట్, టేస్ట్ చూపిద్దాం అత్తమ్మ ఏమంటుందో. మనం రెడీ చేసుకున్న గ్రీన్ హల్వా, మన ఫేవరెట్ స్వీట్. బాగుందా? నీకు మస్తు ఇష్టం కదా, అది కట్ చేసి అక్కడ పెడతా, తిను సరేనా. ఇంకా కొంచెం చల్లగా కావాలి కదా, లైట్ వేడిగా ఉంది. రండి, చాలా చాలా బాగుంటుంది. ఇంతే, ఇలాంటి ఇంకెన్నో స్వీట్స్ చేసుకుందాం. ఏం కావాలో అడగండి కామెంట్ బాక్స్లో, నేను చేసి పెడుతూ ఉంటాను. మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.